సో తన లవర్ నువ్వేనమాట. ఎంత కావాలి చెప్పు. కొత్తగా ఏదైనా చెప్పు. రే నీకేమైనా పిచ్చా? మొదట్లో నీ కూతురు అలాగే అనుకుంది, తర్వాత తెలిసినది నాకు కాన్ఫిడెన్స్ అని. ముందు నీకే తెలుసులే. మళ్ళీ కూతురు కాకరకాయ అన్నావో అది నాకు వద్దురా. తను మాత్రం నేను చూసిన వెంటనే ఐ లవ్ యూ నానా అని సంకెక్కుతుంది అనుకుంటున్నావా? తను కూడా నేను వద్దనుకుంటుంది. అయితే మధ్యలో నీకెందుకు గులా? మీరిద్దరు డిసైడ్ అయిపోతే సరిపోద్దా? రేపు పొద్దున బండి చిన్నికి ఎవరు సమాధానం చెప్తారు? బన్నీ చిన్ని వాళ్ళెవరు? మాకు పుట్టబోయే పిల్లలు. అంటే నువ్వు ఆడించాల్సిన మనవడు మనవరాలు బన్నీ చిన్ని. ఏంటి ఇప్పుడు మేము బయటికి వెళ్తే వాళ్ళని స్కూల్కి తీసుకుని వెళ్ళాలా? మేము బిజీగా ఉంటే వాళ్ళని బాత్రూమ్ తీసుకుని వెళ్ళాలా? ఇవన్నీ ఎవరు చేస్తారు? గ్రాండ్ పేరెంట్స్. ఎలాగో మమ్మల్ని లేకుండా చేసావు, తాతయ్యవి నువ్వు కూడా లేకపోతే వాళ్ళు ఈ ఫెసిలిటీస్ అని మిస్ అయిపోరు. ఏంట్రా వాగుతున్నావు? చూడు మావా, నువ్వు సైలెంట్గా ఉంటే నేను సైలెంట్గా ఉంటా. అదే నువ్వు వైలెంట్ అయితే నేను అంతకన్నా వైలెంట్ అవుతా. రే నేను ఒక ఫోన్ చేస్తే నువ్వు ఈ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళరా? అబ్బచ్చా, ఏదో మాంగారు కదా 4 మంచి మాటలు చెప్పి మార్చుకుందాం వినవే. ఫోన్ అంటే ఫోన్ ఏ మా దగ్గర లేదా? ఫోను ఒక్క ఫోన్ కొట్టానంటే నీ లైఫ్ స్టోరీ ఆల్ ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ అయిపోతుంది. ఆ రూట్ వద్దనుకునే కదా ఇంత కష్టపడింది. ఏంట్రా నీ ధైర్యం? అది నా కూతురిని మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయనే కదా. ఇదిగోరా, నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, నేను సంసారానికి పనికి రానని భారతదేశంలోని అత్యున్నత ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ ఇచ్చిన సర్టిఫికేట్. ఈ ఒక సర్టిఫికేట్ చాలరా నేను తప్పించుకోవడానికి. మావా, నీ దగ్గరికి వచ్చే ముందే నేను ఎలా బొచ్చో పెట్టాలని బుర్రకోకుంటే వచ్చా. నువ్వే నాకు మంచి రూట్ మ్యాపించావు. థ్యాంక్ యూ. రే పిచ్చోడా, ఇది నాకు ఫేవర్ రా. నీకు ఫేవర్ ఉన్న సర్టిఫికేట్ తోనే నీకు ఫీవర్ తెప్పిస్తా. నీ నోట్తోనే నీకు ఒక కూతురు ఉందని చెప్పిస్తా. వస్తాను.